అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ. కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తన ఊర్లో కర్రపెత్తనం చేశారని, ఇద్దరు యువకుల్ని కూర్చోబెట్టి కొట్టారని పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొన్ని వీడియోలు. అయితే ప్రస్తుతం మనం లద్దగిరి సంబంధించినటువంటి విలేజ్లో ఉన్నాం. ఈ విలేజ్ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సొంత గ్రామం. అసలు ఈ గ్రామంలో ఏం జరిగింది, ఆ రోజు జరిగినటువంటి ఘటన ఏంది అంటూ మాట్లాడడానికి ఎవరైతే దెబ్బలు తిన్నారు అనేటువంటి యువకులు ఉన్నారో ఆ యువకుల తల్లిదండ్రులతో పాటు ఆ గ్రామానికి సంబంధించిన కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. సార్ చెప్పండి, మీ అబ్బాయిని కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి కొట్టారని, కూర్చోబెట్టి దండించారని, కర్రపెత్తనం జరుగుతుందని ఈరోజు ఒక వీడియో ట్రోల్ అవుతుంది. ఎట్లా ఏం జరిగింది ఆ రోజు? ఎలా సార్, మామే ఏదో పడిచ్చి చేయమంటే 2 ఏళ్ళు భూమికి ఆయన కొట్టినారు సార్. అంటే అసలు ఎందుకు ఏం జరిగింది, ఎందుకోసం ఆ పిల్లలకు భయం పెట్టాలనుకున్నారు? ఏం లేదు, ముగ్గురు పిల్లలు 3 ఫోటోల పిల్లలు ఎత్తుకొచ్చినారు సార్. ఎత్తుకొచ్చింటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పెడతామంటే గొర్రెలు వచ్చి మేము పెద్ద ఆయన కాడ పడినాం. పెద్ద ఆయన కాడ డబ్బులు కానీ కట్టించినాం నేను వాళ్ళకి. కట్టించి ఇంకా ఏదో పడి నేనంటే మా పిల్లలు ఏదో పడిచి చంపించిన. మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆయన పెద్ద కర్ర తీసుకొని కొట్టినాడని వీడియోలో వేలే సార్, కింద భూమికి కొట్టినాడు సార్. అంతే సార్. మామయ్య ఏదో పడి సార్ అంటే ఏదో పడిస్తున్నారు సార్. మీరు చెప్పారా లేకపోతే అట్లా చేసినందుకు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి దండించారా? వేలే సార్, మామయ్య భయం పెట్టి సార్ రెడీ ఈ పని కాకుండా అన్నిటే భూమి కొట్టినారు సార్. అంటే మామూలుగా తల్లిదండ్రుల భయం పిల్లలకు ఉండాలి సార్ అని చేసినట్టే ఏదో పడిచినారు సార్. భూమికి కొట్టినారు 2 ఏళ్ళు. ఎవరు ఎత్తుకుపోయారు గొర్రెలు? గొర్రెలలో ఎత్తకపోయినారు సార్. అంటే ఈ ఊరోళ్ళ పక్క ఊరోళ్ళ? ఈ ఊర్లవే సార్. అయితే ఎవరైతే ఈ గ్రామంలో గొర్రెలు ఎత్తుకుపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు మనతో ఉన్నారు. ఏం జరిగింది ఆ రోజు? మీకు ఏం లేదు సార్, ఈడ వచ్చి పిల్లలు ముగ్గురు వచ్చి ఎత్తకపోయినారు 3 పోటీలు. ఎత్తకపోయింటే ఈడకి వచ్చి తల్లిదండ్రి మేము కేసు పెడతాం అది పెడతామంటే వద్దు, ఈడ రొడ్డి దగ్గర కానీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈడ మాట్లాడుకొని ఈడ వచ్చి పట్టించి పంచాయతీ దింపండి, న్యాయం చేయండి అంటే వాళ్ళ భయం ఉండాలని వాళ్ళ తల్లిదండ్రి ఓసారన్నా బెదిరేండి రెడ్డి అని చెప్పితే వాళ్ళు ఏదో బాగు బతకని చిట్టి పంపించినాడు పిల్లలు ఆయనని. సరేలేని న్యాయం చేసినామని విడిచిపెట్టినాం. మాకు డబ్బులు ఏదో ఇంత అంటే అట్లా తిట్టారా లేదా? తిట్టినారు సార్. తిట్టా అని చెప్పి ఏదో నిర్ణయం చేసినాం, చేయకండి ఎప్పుడు కానీ మంచి పద్ధతి ఊర్లో ఎంపడిపోతున్నారు కాబట్టి ఇట్లా పని చేయకండి, మీరు ఏదో ఒక న్యాయం మీద చేస్తున్నాం కాబట్టి మీకు అట్లా అడవి రాకూడదు అని 2 తిట్టి పంపించి చేసినాడు. మాకు ఆయన లేకుంటే మాకు న్యాయం లేదు. ఇది మాకు స్టేషన్ పోతుంటే కానీ వద్దులే, స్టేషన్కి మాకు న్యాయం చేసేది ఆయనని మనం చెప్పగలుగుతున్నాం అంతే. అంటే ఏదన్నా ఘటన జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి అయితే పోవాల్సింది, ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం లేదు, మాకు ఉన్నాడు, మాకు పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి మనం స్టేషన్లకి ఏం లేదు. ఇంకా ఆయననే బాగా మాకు న్యాయం చేసినాడు. ఇంకా ఆయనకే పనులు బాగా చేస్తున్నాడు కాబట్టి మాకు ఆయన కాడికే పోయేస్తున్నాం. అంతకంటే మేము లేదు. అంటే ఆ రోజు పిల్లల్ని మీరే దగ్గరుండి కొట్టించారంటున్నారుగా? ఏం లేదు సార్, మనకి ఇట్లా పిల్లల్ని ఎత్తుకుపోతున్నానికి మరి ఏంటి ఎత్తుకుపోయినారా మీరు, ఏం పని మనకి కానీ గొర్రెలు కాసుకోవాలా ఇక్కడ మీకు కావాలని వెళ్ళాలి, ఏం పని అని 2 తిట్టినాడు కానీ ఎంతవరకు. కానీ అంతకంటే ఏం కొట్టయితే ఏం లేడు. అంటే ఇంత ముందు గతంలో కూడా ఇట్లా చాలా మందిని కొట్టారంటగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి? కొట్టలేడు అసలు సార్ లేదు, కొట్టడం అయితే ఏం లేదు. ఆయన ఒక న్యాయం అయితే చేస్తానన్నాడు. మరి మీరు చేసినారు కాబట్టి మీకు ఒక న్యాయం నేను పలికిస్తాను, మీరు ఇట్లా పని చేయకండి. మా గ్రామంలో అట్టాలు జరగలే ఎప్పుడైతే ఆ లెక్కలు. కాకపోతే ఈనాటికి జరిగింది కాబట్టి 2 తిట్టి వరే సిట్టు చేయకండి, మనకి ఎప్పుడు మన పిల్లతనం మనకు లేదు, ఈ న్యాయం మనకు నడతలు జోడిస్తారని చెప్పగలిగిన అంతవరకే. అంటే ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది కదా కొట్టినట్లు. ఏం కొట్టడం అయితే కొట్టలేడు, పోతారా లేదు సమాధానం కొంచెం అట్లా తిట్టినాడు కానీ కొట్టడం అయితే చేయి పెట్టయితే కొట్టలేడు, చేయి అయితే పెట్టి కొట్టలేడు. అంటే పెద్ద కర్ర తీసుకొని కొట్టాడు. ఏం భూమికి అయితే కొట్టినాడు, నేను తమాసినాలి అని ఇట్లా కిందకి ఇటు కొట్టినాడు. ఇట్లా చేస్తారా మీరు అని ఇట్లా చేతికి ఇట్లా ఉండి ఇటు కింద కొట్టినాడు కానీ పిల్లలకి అయితే ఏం కొట్టినంతే. ఇది ఎన్ని రోజులు అయితే జరిగి? ఒక 3 నెలలు 4 నెలలు 4 నెలలు అయింది అంతే. 4 నెలల క్రితం జరుగుతాయి, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? ఇది ఏంటి వల్ల పెరిగిందో మాకు ఏం తెలుసు సార్. అట్లాంటిది మా న్యాయం అయిపోయి 4 నెలల తర్వాత ఇప్పుడు ఈనాడు వచ్చిందంటే మాకు కానీ అవపడం లేదు. మేము అందరం దొంగతనం చేసిన వాళ్ళు కానీ మా గొర్రెలు కానీ అందరం ఒకటే రాజైన వాళ్ళు కానీ రాజేసి పంపించినాడు. వీడియోలు తీసి మీరే బయట పెట్టారంటగా? మేము ఏం పెట్టలేము సార్, మేమైతే ఏం పెట్టలేము. అట్లాంటిది మేము అట్లా చేసుకోలేము.
ఆయన ఒక న్యాయం చేయాలని న్యాయం చేసినాడు. ఒరే మీరు ఎందుకు ఇట్లా ఆడదు, వాళ్ళకి వద్దు బాధ, వీళ్ళకి వద్దు, నీకేం పని లేదు దొంగతనం పోనీ కానీ ఒక న్యాయం చేశానని దగ్గరికి రప్పించుకొని అందరినీ ఒక న్యాయం నిర్ణయం చేసినాడు ఆయన. అంటే ఇప్పుడు కూడా మీరు భయపెట్టి ఇవన్నీ చెప్పిస్తున్నాడా కోట్ల అంటే? భయం అయితే పెట్టలేడు ఎప్పుడు. ఒరే ఇట్లా న్యాయం నడసాలా, మీరు మన అద్దుకు వచ్చినా కూడా న్యాయం చేస్తున్నాడు, లేకుంటే కొడుకారు మీకు స్టేషన్ పంటారా కొడుకు అన్నాడు. ఏంటి లేదు ఇంకా అప్పుడు మనకి ఏమంటారు జరగలేవు, ఏదో నువ్వు ఒక భయం లెక్క కొంచెం చెప్పగలుగు మేము సర్దుకుంటాం అంటే మనం సర్దుకున్నాం. దొంగతనం చేసిన వారు మేము అంత సర్ది వెళ్ళిపోయినాం. కానీ ఈనాడు ఇట్లా వచ్చిందంటే మేము ఏం అట్టాడి దానిలో అంటే ఈ రోజు కూడా వీడియో వచ్చింది కాబట్టి భయపెట్టారు మిమ్మల్ని, భయపెట్టి కావాలని చెప్పిస్తున్నారా ఇదంతా? అంటే ఏం లేదు సార్, ఏం లేదు దాంట్లో అంటే ఏమైతే లేదు. ఇప్పటికైతే బాగానే ఉంది. మా వాళ్ళు కానీ రాజైనారు, ఏదో మీకు భయం తట్టవరే నేను చెప్పి పంపిస్తాను సార్ మర్థంగా చేసుకోవాలని మా ప్రకాష్ రెడ్డి కానీ చెప్పేసినాడు. మేము ఏం కామెడీనే పోయినాం. ఇప్పటికైతే వాళ్ళు కానీ ఏమనుకుంటే మేము అనుకుంటున్నాం బాగానే ఉంది. కానీ నాళ్ళు లేకపోవచ్చు అంటే మనం ఏం చేయగలం, వాళ్ళకి ఇట్లా వచ్చిందంటే. రైట్, గ్రామంలో ఉన్న బాధితులు కానీ లేకపోతే గొర్రెలు పోగొట్టుకున్నటువంటి యజమానులు కానీ ఒకటే చెప్తున్నారు, ఆ రోజు జరిగినటువంటి ఘటన కేవలం గొర్రెలు పోయినాయి, ఆ పిల్లలకి భయం ఉండాలి, ఊర్లో రెడ్డి అనేటువంటి పెద్ద మనిషిగా ఉన్నారు కాబట్టి కాస్తంత భయపెట్టండి, యువకులు క్రమశిక్షణతో ఉండేలా చూడండి అని చెప్పి తల్లిదండ్రులే స్వయంగా చెప్పినటువంటి తరుణంలోనే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పక్కన కర్ర తీసుకొని కింద భూమిపైన కొట్టారు తప్ప ఆ వ్యక్తుల మీద కొట్టలేదనేటువంటి దాని మీద చెప్పేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.